తెలంగాణ రాష్ట్రం ఖమ్మం రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఖమ్మం కార్పొరేషన్లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్కు చెందిన 5 మహిళా కార్పొరేటర్లు ఏకంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరికతో ఖమ్మం నగర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. హైదరాబాద్లోని గాంధీభవన్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 5 మహిళా కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో 12వ డివిజన్ కార్పొరేటర్ చిరుమామిళ్ల లక్ష్మి, 25వ డివిజన్ కార్పొరేటర్ గొళ్ల చంద్రకళ వెంకట్, 32వ డివిజన్ కార్పొరేటర్ డోన్వాన్ సరస్వతి, 40వ డివిజన్ కార్పొరేటర్ దాదే అమృతమ్మ, 55వ డివిజన్ కార్పొరేటర్ మోతారపు శ్రావణి ఉన్నారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 5 మహిళా కార్పొరేటర్లకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలవుతున్న ప్రజాపాలన, అభివృద్ధి కార్యక్రమాల పట్ల విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని మహిళా కార్పొరేటర్లు ఈ సందర్భంగా వెల్లడించారు. ఖమ్మం నగరాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. మంత్రి తుమ్మల నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో భాగస్వాములమవ్వడం ఆనందంగా ఉంది అని వారు పేర్కొన్నారు. ఈ పరిణామం ఖమ్మం రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ప్రత్యేకంగా ఎల్లుండి ఖమ్మంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన ఉండగానే 5 కార్పొరేటర్లు పార్టీ వీడడం గులాబీ పార్టీకి ఊహించని షాక్గా మారింది. ఖమ్మం కార్పొరేషన్లో బీఆర్ఎస్ బలం క్రమంగా తగ్గుతుండగా కాంగ్రెస్ పార్టీ పట్టు మరింత బలపడుతోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ రాజకీయాల్లోనూ కాంగ్రెస్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ ఎదురుదెబ్బ, కాంగ్రెస్కు రాజకీయ బలం పెరిగినట్టుగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఇలాంటి చేరికలు వరిన్ని ఉంటాయా అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పొలిటికల్ రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఖమ్మం. ప్రతినిధి సతీష్ నివేదిక. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.